గత 10 మ్యాచ్‌లో చూస్తే టీ20లో ఇంటర్నేషనల్ టీ20లో సంజు శాంసన్ ఎక్కువ రన్స్ కొట్టాడు. కంపేర్ చేస్తే మిగతా ప్లేయర్స్‌తో. సంజు శాంసన్ ఏమో వైభవ్‌కి ఛాన్స్ ఇవ్వాలని తనకు తానే తప్పుకున్నాడని మరికొన్ని వార్తలొచ్చాయి. ఏది నిజమంటారు సార్? అలా తనకు తాను ఎవరు తప్పుకోరు. ఎందుకు తప్పుకుంటారు తనకు తాను? అంత అంత త్యాగం చేసే పరిస్థితి ఏముండదు. వైభవ్‌ని ఆడించాలి. ఎందుకంటే వైభవ్‌ని సెలక్షన్ చేయడమే తప్పు. ఎందుకంటే అతనొచ్చేసరికి ఇప్పుడు టీమ్ బాగా సెట్ అయ్యి ఉంది. వీళ్ళిద్దరూ బ్రహ్మాండంగా ఓపెన్ చేస్తున్న రైట్ లెఫ్ట్ కాంబినేషన్. రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఎందుకు పిక్చర్‌లోకి తెచ్చాం? వీళ్ళిద్దరూ ఓపెన్ చేస్తూ అభిషేక్ అండ్ సంజు. ఇషాన్ సంజుకు ముందు ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ వరుసగా ఉండేసరికి ప్రతి టీంలో ఆఫ్ స్పిన్నర్స్ని తీసుకొచ్చి సయీమ్ అయూబ్ లాంటి పార్ట్ టైమర్స్ కూడా వచ్చి బౌలింగ్ వేయడం మొదలుపెట్టారు. సో సంజు రావడంతో రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఇద్దరు క్లిక్ అయ్యారు. నెంబర్ 3లో ఇషాన్ కిషన్ ఆడుతున్నాడు. సో మా 4లో ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. సో పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో వైభవ్ సూర్యవంశీ కొంత టైం ఇవ్వాల్సింది. ఓకే, ఐపీఎల్లో బాగా ఆడాడు, అతను బ్రహ్మాండంగా ఆడాడు. బట్ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎప్పుడైతే ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చాడో ఇది డిఫరెంట్ బాల్ గేమ్. అక్కడ అతను అదే స్థాయిలో ఆడలేకపోతున్నాడు. సో అతనికి ఇంకొంచెం టైం ఇచ్చి, అతని ఎంట్రీకి కాస్త టైం ఇచ్చి, అతను ఒక డొమెస్టిక్ సీజన్ ఫుల్ సీజన్ ఆడిన తర్వాత రెడ్ బాల్ క్రికెట్ ఆడితే మీకు ఖచ్చితంగా మీకు కరెక్ట్ మీకు ఒక అసెస్మెంట్ అనేది వస్తుంది. అప్పుడు తీసుకొస్తే బాగుండేది. సో అతను రావడంతో ఏమైందంటే టీం అంతా ఇన్సెక్యూర్ అయిపోయింది. డిస్టర్బ్ అయిపోయిందంటారా? డిస్టర్బ్గా ఇన్సెక్యూర్ అయిపోయింది. సంజు శాంసన్కి భయం, అతను వస్తే నన్ను డ్రాప్ చేస్తారేమో అని. అభిషేక్ భయపడతాడు. దాని ద్వారా పర్ఫార్మెన్స్ ఇషాన్ కిషన్ భయపడతాడు. ఈవెన్ తిలక్ వర్మ కూడా భయపడతాడు. ఎందుకంటే ఇప్పుడు ఇషాన్ కిషన్ నెంబర్ 4లో నెంబర్ 5లో ఆడించి నన్ను పక్కన పెడతారేమని. సో ప్రతి ఒక్కరికి ఒక ఇన్సెక్యూరిటీ క్రియేటెడ్. ఈ ఫెయిల్యూర్ కారణం ఏంటంటే వైభవ్ సూర్యవంశీని తీసుకొచ్చి యూ పుట్ హిమ్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ పెట్టేసరికి మిగతా టీం అందరికీ ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేసింది. సో అతను అనవసరంగా తీసుకొచ్చారు. కాస్త లేట్ చేశారు. ఫస్ట్ 3 మ్యాచ్లు ఆడించారు. ఆడించిన తర్వాత అతను కూడా క్లిక్ కాలేదు. సో 2 రకాలుగా మనకి డ్యామేజ్ జరిగింది. అతను ఆడించడం వల్ల మనకి ఎక్స్ట్రా ప్రయోజనం కలగలేదు. అతను టీంలో పెట్టడం వల్ల, పెట్టి అతను ఎంట్రీ డిలీట్ చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. అంతవరకు ఏంటంటే మీ టీం చాలా పర్ఫెక్ట్గా వెళ్తుంది. ఏదైతే వరల్డ్ కప్ గెలిచామో అదే టీంలో వెళ్తుంది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు కెప్టెన్ కానీ కోచ్ కానీ, మేము ఒక ట్రాన్సిషన్లో ఉన్నాము, సంధి కాలంలో ఉన్నాం. టీం మళ్ళీ ఏం మార్పులు జరిగినాయి? ఇక ఆల్మోస్ట్ వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్సే కదా. ఓన్లీ హార్దిక్ పాండ్యా, బుమ్రా తప్ప మిగతా అందరూ ఉన్నారు ఇక్కడ. మీరు ట్రాన్సిషన్లో ఉన్నారు. ట్రాన్సిషన్లో ఏం లేరు. మీరు సేమ్ టీంతో ఆడుతున్నారు కానీ ఎవరు బాగా ఆడట్లేదు. వరల్డ్ కప్లో హీరోస్ ఎవరు ఇక్కడ బాగా ఆడట్లేదు. అంతే కదా. సూర్యకుమార్ యాదవ్ లేని లోటు కనిపిస్తుందా సార్? అంటే కనిపిస్తుందంటే కెప్టెన్‌గా గా కనిపిస్తుంది. ప్లేయర్గా అతను ఇటీవల కాలంలో పెద్దగా రన్స్ చేయలేదు. కానీ కెప్టెన్గా ఏంటంటే వీళ్ళందరినీ అతను కాస్త ఏజ్ ఎక్కువ, చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ అతనికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. మనం అనేక సందర్భాలు చూసాం. చాలా లైట్ హార్టెడ్గా అట్మాస్ఫియర్ మెయింటైన్ చేస్తాడు. గౌతమ్ గంభీర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. కానీ ఇతను చాలా లైట్ హార్టెడ్గా అట్మాస్ఫియర్ని కూల్ డౌన్ చేసి అతను అవును సార్. మెయింటైన్ చేయడం వల్ల ఆ కాంబినేషన్ వర్కౌట్ అయింది. దానివల్ల మీకు డ్రెస్సింగ్ రూమ్ చాలా రిలాక్స్డ్గా కనిపించుంటుంది. సో మనకి దానికి తగినట్టుగానే ఫలితాలు కూడా వచ్చాయి. ఎందుకంటే కెప్టెన్ అందరితో బాగా, ప్లేయర్స్ అందరితో కూడా చాలా మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. స్పెషల్లీ సంజుతో చాలా ఫ్రెండ్లీగా ఉండడం వరల్డ్ కప్ టైం. సంజుని కేరళ వెళ్ళినప్పుడు అతనికి వెల్కమ్. వెల్కమ్ చెప్పినట్టుగా చేసి, సో ఆ రకంగా ప్రతి ప్లేయర్ని ఎవ్రీబడి షుడ్ ఫీల్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏ రకంగా మ్యాన్ మేనేజ్మెంట్ విషయంలో హీ వాజ్ ఎక్సలెంట్. అతను ఓవరాల్గా చాలా బాగా లీడ్ చేసే టీంని. రన్స్ చేయలేదు. సో అది కూడా ఇప్పుడు సెంటిమెంట్స్ లేకుండా ఉంటే, ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత వరల్డ్ కప్ ఉంది. ఈ లోపల కొన్ని మ్యాచ్లు అతను ఆడించి అతనికి ఒక ప్రాపర్ ఫేర్వెల్ ఇచ్చినా కూడా బాగుండేది. అది కూడా చేయలేదు. సో దానివల్ల మీకు ఏ విధంగా నష్టం జరిగింది? కొత్త కెప్టెన్ ఇంకా సెటిల్ కాలేదు. శ్రేయస్ అయ్యర్ని టీంలోకి తీసుకొచ్చి అతను 4-5 మ్యాచ్లు ఆడిన తర్వాత అండర్ సూర్యాస్ కెప్టెన్సీ ఒక 2 సిరీస్లు, ఈ ఇంగ్లాండ్ సిరీస్, ఐర్లాండ్ సిరీస్ తర్వాత అతను కూడా టీంలో సెట్ అయ్యాడు. టీమ్ అట్మాస్ఫియర్, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఇన్ ద టీ20 టీమ్ ఆఫ్టర్ 3 ఇయర్స్. అవును సార్. 2023లో ఆడాడు. సో అతను ఈ టీంలో అందరితో అతను జెల్ అయ్యి కొంత టైం తీసుకుని అప్పుడు అతను క్యాప్టెన్సీ టేకప్ చేస్తే బాగుండేది. సూర్య కూడా ప్రాపర్ ఫేర్వెల్ ఇచ్చే ఎందుకంటే సూర్య వీ నో దట్ ఈజ్ నాట్ గోయింగ్ టు లీడ్ అస్ ఇన్ ద నెక్స్ట్ వరల్డ్ కప్. అతనికి ఏజ్ ఫ్యాక్టర్ కానీ అతను ఇప్పుడున్న ఫామ్ కానీ చూస్తే అది ఆల్మోస్ట్ మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్న విషయం. కానీ అతనికి వరల్డ్ కప్ మనకి గెలిపించిన కెప్టెన్గా ప్రాపర్ ఫేర్వెల్ ఇచ్చుంటే బాగుంది. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు కదా సార్? ఎప్పుడు జరగలేదు. సో ఇండియన్ టీంలో ఎవరిని ప్రాపర్గా రిటైర్ అయింది లేదు. కానీ ఒక వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ని ఇలా డంప్ చేయడం అనేది చాలా చాలా అన్యాయం. శ్రేయస్ పరిస్థితి ఏంటంటారు సార్? ఎందుకంటే ఇప్పుడు ఐర్లాండ్ వైట్ వాష్ అయింది. ఇది ఈ రోజు మ్యాచ్‌తో తెలిసిపోతది ఏదో ఒకటి. సో ఎలా ఉంటాయి సమీకరణాలు? నెక్స్ట్ ఆసియా కప్ ఉంది. సో అంటే ఒక కెప్టెన్‌గా అతను ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా 4th టీ20 అయిపోయాక ఇది 11 ఆటగాళ్లతో కూడిన ఆట.
ఒక్కరిని ఆడితే సరిపోదు, అందరూ ఆడాలని ఓపెన్‌గా చెప్పడం జరిగింది. మీరేమంటారు? శ్రేయస్‌కి టైం ఇవ్వాలి మనం. ఖచ్చితంగా టైం ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఈ ఫెయిల్యూర్స్ సరే, వీటి తర్వాత ఇంకా కొంత టైం ఇవ్వాలి. ఎందుకంటే అతని ఇండివిడ్యువల్ ఫార్మ్ బానే ఉంది కదా! ఇండివిడ్యువల్లీ అది ఒక 2, 3 మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు అతను. సో, అతని పెర్ఫార్మన్స్ విషయంలో, ఇండివిడ్యువల్ పెర్ఫార్మన్స్ విషయంలో ఇబ్బంది లేదు. కెప్టెన్‌గా కూడా కొన్ని డెసిషన్స్ మనకి అంటే 16 ఓవరో, 17 ఓవర్‌లో మనకి రవి బిష్నోయ్‌కి ఇవ్వడం. దానివల్ల మనం సెకండ్ మ్యాచ్ ఓడిపోయాం. సో, అది కూడా కొన్నిసార్లు జరుగుతాయి అలాంటివి. సో, 1, 2 మిస్టేక్స్ మినహా తను క్యాప్టెన్సీలో ఏదో తప్పు చేశాడు, లేకపోతే అతను బా అతనికి కొంచెం టైం ఇవ్వాలి. ఖచ్చితంగా కొత్త కెప్టెన్‌కి వి హావ్ టు గివ్ హిమ్ ఎ లాంగ్ రన్. దాంట్లో రన్స్ అంటే. ఇక తెలుగు తేజం మన తెలుగు తేజం తిలక్ వర్మ. తిలక్ వర్మకి ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారని వార్తలు గూడా వస్తుంటాయి. ఫెయిల్ అవుతున్నా కూడా. అంటే తిలక్ వర్మకి ఛాన్స్‌లు ఇవ్వడం కాదు గానీ, అతను వైస్ కెప్టెన్ చేయడం చాలా ఆశ్చర్యం అనిపించింది. అక్షర్ పటేల్ చేసిన తప్పేముంది? అక్షర్ పటేల్ 2024 వరల్డ్ కప్ మనం గెలిచామంటే, అక్షర్ ఆడిన కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్, చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈవెన్ ఈ వరల్డ్ కప్‌లో గూడా మీరు సెమీఫైనల్‌లో అతను పట్టిన క్యాచ్‌లు, ఎక్స్ట్రార్డినరీ క్యాచ్‌లు అవును సార్. లేకపోతే అసలు ఆ! మ్యాచే పోతుంది. ఫైనల్‌లో న్యూజిలాండ్ మీద ఇంపార్టెంట్ వికెట్స్ తీసాడు. సో, అక్షర్ చేసిన తప్పేముంది? అతన్ని వైస్ కెప్టెన్ ఎందుకు తొలగించారు? తిలక్ వర్మ ఇంకా టైం ఉంది గదా! అక్షర్ పటేల్‌కే వైస్ కెప్టెన్సీ ఇచ్చి తిలక్ వర్మని వైస్ కెప్టెన్ చేసిన తర్వాత అతను ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు. వైస్ కెప్టెన్ నేను టీమ్‌లో ఖచ్చితంగా ఉంటాను. నేను ఆడాలి సరిగ్గా. అది అతని ప్లేస్ కూడా హి ఈస్ గుడ్ అట్ 3 మోస్ట్‌లీ అతని సెంచరీలన్నీ 3లో వచ్చాయి. లేకపోతే అట్ ద మోస్ట్ 4లో ఆడగలడు. బట్ హి ఈస్ నాట్ సంబడీ హూ కెన్ ప్లే ఎట్ 5 ఆర్ 6 కానీ 5లో, 6లో ఆడిస్తున్నారు. అతను ఆ బిగ్ హిట్టర్, పవర్ హిట్టర్ కాదు. సో, ఆ రోల్‌లో అతను అడ్జస్ట్ కావట్లేదు. అతను స్ట్రైక్ కూడా సరిగ్గా రొటేట్ చేయడు. స్పిన్నర్స్ ఆడడంలో కొంచెం ఇబ్బంది పడతాడు. ఇవన్నీ ఉన్నప్పుడు అతని స్లాట్, అతని ఎంట్రీ పాయింట్ అనేది చాలా ఏమాత్రం కుదురుకోలేదు. సో, అతన్ని మనం తప్పుపట్టడానికి లేదు. టీమ్ మేనేజ్మెంట్ అతనికి మీరంటే ఎక్కువ సార్ వైస్ కెప్టెన్ డ్రాప్ చేయొచ్చు మీరు. అతన్ని డ్రాప్ చేసి యూ కెన్ ప్లే సంబడీ లైక్ సూర్యాన్ షెట్‌కి అని ఆడించొచ్చు. సో, వెన్ హి ఈస్ నాట్ పర్ఫార్మింగ్ అతన్ని వైస్ కెప్టెన్ కాబట్టి టీమ్‌లో కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏం లేదు. కొంతవరకు అతనికి అనవసరంగా ఎక్కువ ఇంపార్టెన్స్. ఇంపార్టెన్స్ ఇచ్చారేమో అని కూడా అనిపిస్తుంది నాకు. తిలక్ వర్మ ప్లేస్‌లో రజత్ పటిదార్ ఉంటే బావుండేమో అని కూడా అంటున్నారు. అంటే రజత్ పాటిదార్ విషయంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రజత్ పాటిదార్ ఈజ్ నంబర్ 3 ఆర్ నంబర్ 4లో ఆడే ప్లేయర్. మీరు ఆర్‌సీబీకి 3లో ఆడతారు లేదా 4లో ఆడతారు. మరి 4లో మీకు శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నారు. 3లో మీకు ఆల్రెడీ ఇషాన్ కిషన్ గానీ, కొన్ని సందర్భాల్లో తిలక్ వర్మ గానీ ఉన్నప్పుడు అతన్ని టీమ్‌లో ఎక్కడ స్లాట్ చేయాలి అనే విషయంలో అతన్ని తీసుకోలేదని అనుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఏమవుతుందంటే మిడిల్ ఆర్డర్‌లో మనకు ప్రాబ్లమ్. మిడిల్ ఆర్డర్‌లో బాగా ఆడగలిగేవాళ్ళు స్పిన్నర్స్‌ని చాలా బాగా ఆడతారు. సో, అతన్ని ఇప్పుడు తీసుకొస్తే మీకు ఇంకో ప్రాబ్లమ్ కూడా ఏంటంటే అందరూ టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయారు. సో, రజత్ పటిదార్ అనే ఒక రైట్ హ్యాండర్ ఉంటే కూడా మనకి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు విల్ జాక్స్ చూడండి, విల్ జాక్స్ ఈజ్ ఎ పార్ట్ టైమర్. బట్ ఫుల్ కోటా ఏస్తున్నాడు. ఈస్ గెట్టింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఒక ఆఫ్ స్పిన్నర్‌ని మనం హీరోని చేస్తున్నాం. బికాజ్ వీ హావ్ 7లో ఆల్మోస్ట్ 6 ఆర్ 7లో 6 ప్లేయర్స్ ఆర్ 5 ప్లేయర్స్ ఆర్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో, ఇంతమంది లెఫ్ట్ హ్యాండర్స్‌తో టీమ్‌ని పెట్టడం అనేది కూడా అంటే సెలెక్టర్స్ ఏమి ఆలోచించట్లేదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా దే ఆర్ నాట్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్.